అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం. పేదవాడి ఆకలి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమందరం కూడా మా సొంత డబ్బులు వేసుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ పెట్టే వరకు మేము అన్నం పెడతామని చెప్పి మా ఎంపీ దేశం చిన్ని గారు కానీ మరి ఇంకా అనేక మంది దాతలు కానీ అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. 99 అన్నా క్యాంటీన్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో. నిన్నటి రోజున గుడివాడలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇవాళ అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం. ఉదయం బ్రేక్ఫాస్ట్ తో మొదలుకొని లంచ్ డిన్నర్ 3 కూడా కేవలం 15 రూపాయలు, అంటే నెలకు 450 రూపాయలు. ఇవాళ ఒక్కరోజు భోజనం చేస్తే తృప్తిగా 400 నుంచి 500 రూపాయలు అయ్యే సమయంలో పేదవాడి ఆకలి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 450 రూపాయలకి నెల రోజుల పాటు భోజనం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇది 2014-19లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత గవర్నమెంట్ మారింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు. నేను కూడా 2019-24 నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. ఉన్న 23 మందిలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ రద్దుపరచొద్దు, అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి ఆకలి తెచ్చేవి, మీకు ఇంకా కావాలనుకుంటే అన్నా అని పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ తల్లిగారి పేరు పెట్టుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ ఆ క్యాంటీన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చక్కటి చూశారు కదా, ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఫ్లోరింగ్ కానీ టేబుల్స్ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ బుడ్డించే వాళ్ళు కూడా చూడండి, అన్ని చేతికి నాప్కిన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ ఇంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదవాడికి భోజనం చేసే అవకాశం కల్పించాలని పెట్టే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రద్దుపరచడం జరిగింది. మేమందరం కూడా మా సొంత డబ్బులు వేసుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పెట్టే వరకు మేము అన్నం పెడతామని చెప్పి మా ఎంపీ దేశం చిన్ని గారు కానీ మరి ఇంకా అనేక మంది దాతలు కానీ అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. దానికి ఇవాళ ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు గారు ఈ రోజున 100 క్యాంటీన్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా రానున్న రోజులు ఇంకా 103 క్యాంటీన్లు కూడా వస్తాయి. ఆ విధంగా అంచెలంచెలుగా ప్రతి మండలానికి కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఎవరైతే కార్మికులు ఉంటారో కష్టపడి పనిచేసేవారు వారికి 15 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి మిగిలిన డబ్బులతో ఇంటికాడ పిల్లలకు అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది. ఈ కార్యక్రమం మరలా మొదలు పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచించండి, ఎంతమంది వాళ్ళ ఈ యొక్క టిఫిన్ కోసం, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కోసం ఎంతమంది పెద్దలు వయసు మళ్ళిన వారు వాళ్ళు వండుకోలే పరిస్థితి లేక వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి వాళ్ళు జీవనం గడుపుకునే అవకాశం ఉండే ఈ కార్యక్రమానికి మేము మరొకసారి చంద్రబాబు గారికి హ్యాట్సాప్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. దాతలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, అనేక మంది దాతలు. ఇవాళ ఇక్కడ రమేష్ గారి మనవడు ఆయన పుట్టినరోజు సందర్భంగా 50,000 రూపాయలు డొనేట్ చేశారు ఇక్కడ మన కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి. అదేవిధంగా చరిత 50,000 రూపాయలు అన్నా క్యాంటీన్ కి 18వ తారీఖున ఆ పాప పుట్టినరోజు ఆవిడ పేరు మీద 50,000 రూపాయలు డొనేట్ చేసింది. ఇంకా చాలా మంది రోజు ఫోన్లు వస్తున్నాయి, అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఏ విధంగా ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్కు రూపాన అన్నా క్యాంటీన్స్ అనే పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి మీ పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా అది ఏర్పాటు చేయబడుతుంది. అందువల్ల దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.